చికెన్ అండి శుభ్రం కడగబెట్టుకున్నాను. పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా. ఇది బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. చికెన్ బాగా కలిపెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. చికెను కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేయాలండి. కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, మసాలాలన్నీ వేసేసాను కదండి. ఇవి ఆవిరితో ఉడకనివ్వాలి. కలుపుతూ ఉండాలండి, కొత్త అడగట్టకుండా. మసాలాలు అన్నీ వేసేస్తాం కాబట్టి ఉల్లిపాయలు అవి వీటితోనే ఉడకాలండి. కొంచెం కొబ్బరి పొడి అండి, కొంచెం వాటర్ వేయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆ వాటర్తో బాగా ఉడకాలండి. మనకి పీస్ ఉడిపోకుండా బాగా ఉడుకుతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇది పులుసు చేయాలంటే ఇంకొక వాటర్ వేసుకోవచ్చండి. పులుసు అవసరం లేదన్నప్పుడు కొద్దిగా వాటర్ తగ్గితే సరిపోద్ది. కూర రెడీ అయిందండి. కొద్దిగా టమాటా వేయాలి. ఇది చపాతీకి అన్నంకి చాలా బాగుంటుందండి. కొంచెం దగ్గరికి అయినాక దించేయండి. కొంచెం కొత్తిమీర అండి దించే ముందు. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా తొందరగా ఉడుకుతుంది పీస్ అయితే. చాలా బాగుంటుందండి కూడా ఇది. చూడండి మనకి ఎలా పీస్గానే ఉంటుంది, ఏ విడిపోదు. చికెన్ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేయండి.